జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హిందువుల ఐక్యత, జాతీయ సమైక్యత. హిందూ సమ్మేళనం, ఇందిరానగర్, కృష్ణానగర్, కమలాపురి కాలనీ, 14/6/2026 ఆదివారం సాయంత్రం 6 నుండి 10:30 గంటల వరకు. కులం మన ఇంటి వరకే పరిమితం, గడప దాటితే మనమంతా హిందువులం. నిర్విరామంగా ఈ కార్యక్రమం విజయవంతంగా హిందూ బంధువులందరి సహకారంతో కన్నుల పండుగగా జరిగింది. मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रजोष्मिनीं पुल्लकुलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं कोटि कोटि कंठ कलकल निनाद कराले कोटि कोटि भुजाले अबला के नोमा ये तो बले बहुबलधारिणी नमामि तारिणी रिपुदलवारिणी मातरं वन्दे मातरं तुमि विद्या तुमि धर्मा तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणाः शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुमराई प्रतिमा गड़ी मंदिरे मंदिरे वन्दे मातरं त्वं हि दुर्गा दश प्रहरणधारिणीं कमला कमलदल विहारिणीं वाणी विद्यादायिनीं नमामि त्वां नमामि कमलाम् अमलामतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं श्यामलां सरलां सुष्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं धन्यवाद. వదిలేసామా కాదు ఇంటికి మహాగణపతి మనసా స్మరామి అంటూ నాట్య ప్రదర్శన చేయబోతున్నారు. చూసి ఆలకించండి. मनसा स्मरामि महागणपतिं
महागणपति मनसा स्मरामि 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 महागणपति महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पप्पमगमरि सरि सपमगमपस्सनि सरि गमरि सरि सनि सनि पमगमरि गमरि गमरि सरि सनि पमगमरि सरि गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादि वन्दितमहागणपतिं మనం మొదలుపెట్టిన ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్విగ్రతే దైత్యం దారయతే బల్యూ చలయతే క్షత్రే పౌలస్త్యం జయతే హలం కలయతే మాతన్వతే మ్లేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతి కృతే గణపజం తదిత తజం జం తదిత తజం తదిత జం తకురే కిండ తడి కుడిడి కుడిడి కుడిల్ తుకు తడి కుడిడి కుడిడి కుడిల్ తుకు తక్కిన నగ తకుందది కిండ నగ తక్కిన నగ తకుందది కిండ నగ తకుందది కుందది కుందది తకుందక మత్సరమున మరియం బుధిలో 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 దొచ్చియున్న సోమకు అంబుధి దొచ్చియున్న సోమకు దించియు విచ్చల విడి వేదములదునకు విచ్చల విడి వేదములదునకు ఇచ్చితివో మత్స్యావతారా వేదములిచ్చితివో మత్స్యావతారా దన్న దన్న తదిన్న గిడదగ దిన్న గిడదగ దాగ తగి సురలు జలధి మదింపగ జలగి సురలు జలధి మదింపగ నలిన సురులు జలధి మదింపగ నలిన సురులు జలధి మదింపగ కలిమి బలిమి ఎలమి తొన సగిన కలిమి బలిమి ఎలమి తొన సగిన కులగిరి
కూర్మావతార కులగిరిధర కూర్మావతార ధన ధన దిన కృతిక దిన కృతిక దాగత దిన ధన జను దది కుందరి కిట ధరి కిట కిట తక కుందరి కిట ధరి కిట కిట తక తిరముగ ధర నురువడి జే కొని వరసుగుణ వరాగ రూప వరసుగుణ వరాగ రూప ధన ధన దిన కృతిక దిన కృతిక దాగత దిన ధన జను దది దం ధం ధన తాను ధనం ధన దం ధం ధన ధాను ధనం ధన జంభారి సుర ప్రముఖ కదంబంబునురమున వెడలి దానవడింభకుగాచితివో నరసింహ దానవడింభకుగాచితివో నరసింహ ధన ధన దిన ಮಾಡಿತಿವೋ ಪರವೀರ ಪರಕ್ರಮಮುನ ಧರ ಭರಗಿದಿವೋ ಮಾಧವ ರಾಮ ಪರವೀರ ಪರಕ್ರಮಮುನ ಧರ ಭರಗಿದಿವೋ ಭಾರ್ಗವ ರಾಮ ಕದಣ ದಣತ ದಿನ ಕೃತದಿಂದ ತನ ಜನುಗದಿ ಜಗ ಜಗಣಕು ಜಗಣಕುರೇ ಕಿಣ ಜಗ ಜಗಣಕು ಜಗಣಕುರೇ ಕಿಣ ದಶರಥ ತನಯುಡವೈ సురలకు వశముకాని దశముకు సురలకు వశముకాని దశముకు సురలకు వశముకాని దశముకు దృంచి విశదముగా యోధ్యకు సీతతో వెంచేసితివో రఘురామ సీతతో వెంచేసితివో రఘురామ ధన ధన దిన కృతిక దాగత దింద ధన జనుదది తాకు ధనకు తడింకుడే కుకు తాకు ధనకు తడింకుడే కుకు యాదవ వంశాబ్ది సుధాకర్ యాదవ వంశాబ్ది సుధాకర్ ఆదిదేవుడను జుడుగా ఘన ఆదిదేవుడను జుడుగా ఘన ఆదిదేవుడను జుడుగా ఘన మోదముసగ కలులను దృల్చియు మోదముసగ కలులను దృల్చియు మేదిని భర ముడిపిన బలరామ ఈ మేదిని భర ముడిపిన బలరామ తదన ధన తదిన కృతిక రాగత దింద తన జను తది తకుంతరిదరుం తకురేకిన తకుంతరిదరుం తకురేకిన అంగనలకు సిగ్గడలింపగ అంగనలకు సిగ్గడలింపగ అంగనలకు సిగ్గడలింపగ అంగనలకు సిగ్గడలింపగ అంగజ సమరూపముతో అంగజ సమరూపముతో రంగుగపుర కాంతల వ్రతములు రంగుగపుర కాంతల వ్రతములు భంగపరచు బుద్ధావతార వ్రతముల భంగపరచు బుద్ధావతార ధన ధన తదిన కృతిక రాగత దింద ధన జను దది కిట కిట డగ కిర్ర టక్కిట డగ కిట కిట డగ కిర్ర టక్కిట డగ కాటపు గలి బాధలు మాన్పగ 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 నీటుగా కరవాల ముజేకొని నీటుగా కరవాల ముజేకొని ఓటకమున ఎక్కి దురాత్ముల ఓటకమున ఎక్కి దురాత్ముల కీటడచిన కల్కెవతార దురాత్ముల కీటడచిన కల్కెవతార ధన ధన తదిన కృతిక దాగత దింద ధన జను దది జగపినకకు జే జే జగపిన జగపినకకు జే జే జగపిన సురల్ మేలు మేలని పొగడగ 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 నిరతము నీ దాసుల బ్రోవగ నిరతము నీ దాసుల బ్రోవగ పరగ వ్యగ్రపురమున వెలసిన పరగ వ్యగ్రపురమున వెలసిన వరద రాజదేవాశ్రిత సురభోజాపరా ధనం ధనత ధనం ధనత తగిట జంక తది ధనత ధనం ధనత ధనం ధనత తగిట తగ తగిట తగ తగిట తగ తగిట తగ తగిట
గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించండి. మరొకసారి మీ కరతాళ ధ్వనులు గట్టిగా వినిపించాలని కోరుకుంటున్నాను. సీనన్న కొంచెం దేవుడు శ్రీ విభుడని తెలియరే శోభల
గోవింద గోవింద ఎని కొలువరే గోవిందాయని కొలువరే 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 గోవింద 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 హరి గోవింద 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 మహాగణపతి మన రామ లక్ష్మణ జానకి. అన్ని దేశాల కంటే మన భారతదేశ గొప్పతనం చాలా. వేద శాఖలు వెలిసినిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట ఇది చెల్లెల స్త్రీలు పొంగిన జీవగడ్డై. భారతదేశం పాడి పంటలకు నిలయం. పాడి అంటే పశు సంపద, పంటలు అంటే మన వ్యవసాయాలకు నిలయం. ఉంది. अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तभक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ देवीं भाजमदनयन्त देवास्तां विश्वरूपां पशवो वदन्ते सा नो मन्त्रेशमूर्जन्तुहानादे दुर्भागस्मान् नृपदुश्च्युतैतो अयं मुहूर्तः सुमुहूर्तो यस्तो सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्य योग्यता फलसिद्धिरस्तु। सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतये देङ्ग्रियुगं स्मरामि यत्र योगेश्वर कृष्णो सर्वदा सर्वकार्येषु नास्ति तेषाय मङ्गलम्। लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभव येषामिन्दिवरश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारां दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ॐ श्री लक्ष्मीनारायणाभ्यो नमः। श्री उमामहेश्वराभ्यो नमः। ॐ वाणी हिरण्यगर्भाभ्यो नमः। शशि पुरन्दराभ्यो नमः। अरुन्धती वसिष्ठाभ्यो नमः। श्री सीतारामाभ्यो नमः। ॐ कुलदेवताभ्यो नमः। इष्टदेवताभ्यो नमः। గ్రామదేవతాభ్యోర్తోయస్తో. ముందుగా సంకల్పం చెప్తున్నానండి. హిందువుల ఐక్యత
జాతీయ సమైక్య కొరకు సంకల్పం చెప్తున్నాము. ఓం నమో ఉపహత్త సమస్త దురిరక్షయద్వారా శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః విధీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వదా మన్వంతరే కలియుగే ప్రథమ పాడే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావరియో మధ్యప్రదేశే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవారి షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతువే అధిక జ్యేష్ఠ మాసే కృష్ణపక్షే చతుర్దశాం దినే దినే భానువాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదినో శ్రీమాన్ సుజితః నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సహ కుటుంబానాం సబాంధవానాం అందరూ అనండి. హిందూ ధర్మ పరిరక్షణార్థం ఐక్యత సిద్ధ్యర్థం సర్వ హిందూ బాంధవ్య సౌభృతృత్వ సామరస్య భావనల వృద్ధ్యర్థం దేశ ధర్మ సంస్కృతి రక్షణార్థం అహం యథాశక్తి హిందూ ఐక్యత కార్యేషు రక్షితః ఇతి భావనయ సత్యం వదిష్యే ధర్మం చరిష్యే సర్వజన హితాయ సర్వజన సుఖాయ హిందూ ఐక్యత సాధనాయ చ నిరంతర ప్రయత్నం కరిష్యే. ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు. కానీ ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. కార్తిక గారిని శాల్వాతో సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి బొంత బాలచంద్ర గారు వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానం. మా సాదర ఆహ్వానాన్ని గట్టిగా మీ కరతాళ ధ్వనులతో మారుమోగాలి ఈ బహిరంగ సభ అని కోరుకుంటున్నాం. శ్రీ చింతల రాజు గారిని ఆశీష్జీ గారిని వేదిక మీదకి రావాల్సి. గోల్కొండ బాగ్ సహా కార్యవర్గ ఆశీష్జీ గారు సత్కారం చేస్తున్నారు రాజన్న గారికి. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా పెద్దలను ज्योति ज्योति जना
శశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీప बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय बोलो हनुमान श्री राम, భారత్ మాతాకి जय बोलो हनुमान। పెద్దలకు గురువులకు పూజ్యులకు ధనాలు ఎంతో మనం పుణ్యం గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మాన్యులు మాతా की సనాతన హిందూ ధర్మకి వేదిక మీద ఉన్న పెద్దలు పూజ్యులు మా గురుతుల్యులు శ్రీ అభయ బాలచందర్ గారు, అదేవిధంగా మహిళా వక్త గోమతి గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి శ్రీ రాజన్న గారు, సభాధ్యక్షులు వెంకన్న గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా కృష్ణానగర్, కమలానగర్, ఇందిరానగర్ కాలనీ వాస్తవ్యులు, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం మేము సైతం అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాతృశక్తి వారికి. ఎందరో మహానుభావుల త్యాగం ఫలితంగా ఈరోజు మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా కూర్చున్నాం. 1000 సంవత్సరాలు బానిస బతుకులు బతికాం మనం. ఆ రోజు మన స్వతంత్రం తీసుకురావడానికి, మనమందరం స్వేచ్ఛగా బతకడానికి ఎందరో బలిదానాలు అయ్యారు. మీ అందరికీ తెలుసు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, లాలా లజపత్ రాయ్, మదన్ లాల్ డింగ్రా, తాంతియా తోపే, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహానుభావులందరూ ఎవరి కోసం ఈ త్యాగాలు చేసి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారో మనం ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన కాలంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా హిందువులలో ఐక్యత లోపించింది, హిందువులలో స్వార్థం పెరిగిపోయింది, మన మూలాలు మనం మర్చిపోతున్నాము. అలాంటి మూలాలను గుర్తు చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇలాంటి జాగృతి కార్యక్రమాలు చేపట్టింది. ఇది ఎవరి కోసమే కాదు, రేపు మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే, మన పిల్లలు ఎవరి చేతి కిందనో బానిసలు కావద్దు అనుకుంటే మనందరం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, స్వతంత్రానికి పూర్వం మన దేశం ఎంత వైభవంగా ఉండేదో. 1000 సంవత్సరాల్లో మన దేశాన్ని కొల్లగొట్టి మన బంగారము, ఆస్తులు, అంతస్తులు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా దొంగల్లాగా కొల్లగొట్టుకుపోవడమే కాకుండా మన ఆడకూతుళ్ళ మాన ప్రాణాలను కూడా బలిగొని, అదేవిధంగా ఎవరైతే మతాలు మారలేదో వాళ్ళని చంపేసి కొందరిని బలవంతంగా మతం మార్పిడి చేసి 1000 సంవత్సరాలు అల్లకల్లోలం చేశారు. అయినా దీనికన్నిటికీ కారణం ఏందో ఒకసారి మనం విశ్లేషించుకోవాలి. మనలో ఐక్యత లేని కారణంగా, మనలో ఐక్యత లేనందుకే అనే చెప్పి మనలో వైషమ్యాలు. మనం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మన చిన్న పిల్లలు కూడా మనం ఏ విధంగానైతే 1000 సంవత్సరాలు బానిస బతుకులు బతికామో మళ్ళా మన పిల్లలకు కూడా అదే దౌర్భాగ్యం వస్తుంది. ఇది మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. వచ్చే తరాన్ని మనం నాశనం చేసుకోవాలనుకుంటే ఈరోజు మనం కలిసి ఉండకూడదు. ఇంత మంచి హిందూ సమ్మేళనం జరుగుతుంది, మనకెందుకులే, మనం మాత్రం డబ్బులు సంపాదించుకున్నాం, మనం మాత్రం బాగున్నామని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఒక నిప్పు రాజుకుంది, ఈ నిప్పు మంట అంటుకొని మన ఇంటి వరకు వచ్చే వరకు కూడా మనము జాగ్రత్తగా లేకపోయినట్టయితే రాబోయే తరాన్ని మనం కాపాడలేని వాళ్ళం అవుతాం. మీ అందరికీ పెద్దలు చాలా మంది కూడా మాట్లాడాలి.
కొన్ని 2-3 విషయాలు మాత్రం నేను చెప్తాను. ఇప్పటికైనా మనందరము స్వార్థాన్ని విడనాడి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం ఏమైనా చేద్దాం. ఎందుకంటే నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. అలాంటి ఈ దేశంలో పుట్టి అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని కులాలను గౌరవిస్తూ, ఒక తల్లి రోడ్డు మీద పోతుంటే గుడి కనిపించిన మొక్తది, బడి కనిపించిన మొక్తది, మస్జిద్ కనిపించిన మొక్తది, చర్చి కనిపించిన మొక్తది. ఇది మన సంప్రదాయం. ఈరోజు హిందుత్వం అనేది ఒక మతం కాదు, ఇది జీవన విధానం. ఈ జీవన విధానాన్ని మన హిందూ ధర్మం నేర్పుతుంది. అన్ని కులాల వారిని గౌరవిస్తున్నాం. ప్రపంచంలో ఏ దేశంలో కూడా విభిన్న మతాలు, విభిన్న జాతులతోని ఇంత సస్యశ్యామలంగా ఉన్న దేశం ప్రపంచంలో ఒక్క దేశమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, మనం ఆలోచించాల్సింది మనకి ఈ దేశం తప్పితే వేరే దేశం లేదు. మనం ఈ హిందూ దేశంలో పుట్టాం. మనని ఎవరైనా నిలబడితే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒక్కసారి ఆలోచించండి. మరి మనలో ఐక్యత లేకపోతే రాబోయే రోజుల్లో మనం ఎక్కడ పోతాం? ఎక్కడ పోతానుకుంటే మనం ఎలా ఉండాలి? ఐకమత్యంగా ఉండాలి. ఒక చిన్న సంఘటన జరిగితే రోడ్ మీద వెళ్తూ ఉంటాం, ఇది మనకెందుకులే అని చెప్పి మనం వెళ్ళిపోతూ ఉంటాం. రేపు అదే సంఘటన మనకు జరిగిందంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఖమ్మంలో ఒక ముక్కుపచ్చలారని ఒక 12 ఏళ్ల బాలిక, చూడండి ఎంత ఘోరమో. ఏం ధైర్యం చూసుకొని ఇలా రెచ్చిపోతున్నారు? ఎవరు దాంట్లో చూసుకొని ఇలా రెచ్చిపోతున్నారు? దీనికి కారణం ఎవరో కాదు, ఏ రాజకీయ పార్టీని నిందించాల్సిన అవసరం లేదు. మనలో ఐక్యత లేకపోవడం పైనే. ఒక సమస్య వచ్చినప్పుడు దాని మూలాలను వెతికి అక్కడ ఆ సమస్య పరిష్కారం చేయాలంటే మనందరం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగొద్దంటే నిజంగా మనం మేల్కొందాం. మన కోసం కాదు, మన భావి తరాల కోసం మనం మేల్కొందాం. నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాను. దీని కారణం ఒక గోవు బతకాలి. ఈ గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు. అలాంటి గోమాతను రక్షించాలంటే మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఇంతమంది కూడా ఉన్నారు కదా, ఇక్కడ ఎంతమంది ఆవు పాలు తాగుతారు? ఒక్కసారి చేయలేపండి అమ్మా. స్వచ్ఛమైన దేశీ వాళ్ళ ఆవు పాలు. వెరీ గుడ్. ఈరోజు మన గృహ ప్రవేశాలకి ఆవు కావాలి. మన కుటుంబం బాగుపడాలంటే, బాగుండాలంటే ఈ గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఏదో కావాలనుకుంటే, ముఖ్యమంత్రులు కావాలనుకుంటే ఈ గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. కానీ రోజు మన దేశవ్యాప్తంగా 50,000కు పైగా ఆవులు అతి కిరాతకంగా చంపబడుతున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన అమ్మ లాంటి గోమాతను చంపుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆవు లేకపోతే సనాతన ధర్మం లేదు. ఈ ఆవు లేకపోతే ఈ భూమి లేదు. ఈ ఆవు లేకపోతే పంచభూతాలు కూడా లేవు. ఆవుకు భూమికి ఉన్న లింక్ ఎంతో మీకు ఒక విషయం చెప్తాను. అందుకే ఆవును ఏమంటారంటే భారతదేశానికి తల్లి కాదు, ఆవును విశ్వమాత అంటారు. విశ్వమాత అంటే ఈ దేశంలో ఈ ఆవు వల్ల మనం ప్రపంచానికి అన్నం పెట్టగలుగుతున్నాం. మన భారతదేశంలో పండిన పంటలు ఏదైనా దేశంలో పండుతాయా? ఏ దేశంలో పండాయి? ప్రపంచంలో ఎన్ని పంటలు పండుతాయి? అమెరికా లాంటి దేశాల్లో పోతే బ్రెడ్, బటర్, జామ్ ఇది తప్పితే, ఈ దరిద్రం తప్పితే మనం ఏం తింటాం? ఈడ మనం తినాలనుకుంటే 100 కూరగాయలు, ఎన్ని రకాల వస్తువులు. ఈ దేశం పుణ్యకు భూమి కాబట్టి ఇలాంటి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాం. ఆవు మూత్రము, ఆవు పేడ, మన దేశీ వారి ఆవు అంటే ఇలా మూపురం ఉండి కింద గంగడోలు ఉంటుంది. ఇది మాత్రమే మన దేశీ వాలి ఆవు. ఈ దేశీ వాలి ఆవు ఇచ్చే పాలు, చాలా మంది మీరు పాలు తాగుతారంటే ఈ ఆవు పాలు వేడి అనుకుంటారు. ఈ ఆవు పాలు వేడి కాదు తల్లి. ఈ ఆవు పాలే వేడైతే ఒక్కరోజు పాపకు తల్లి పాలు రాకపోతే, తల్లి లేకపోతే ఒక్కరోజు పాపకు ఏ పాలు తాగిస్తాం? ఈ స్వచ్ఛమైన ఆవు పాలే తాగిస్తాం. మీరు ఆవును బతికించాలంటే, ఈ ధర్మాన్ని బతికించాలంటే మీ ఇంట్లో ఫస్ట్ దేశీ వాలి ఆవు పాలు తెచ్చుకోండి. ఆవు మూత్రం, ఆవు పేడతో ఎన్నో రకాల ఉత్పత్తులు, సబ్బులు, షాంపూలు
ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. మీకు తెలియకపోతే మీరు సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. మన వాళ్ళు ఎంతో మంది సంఘ కార్యకర్తలు ఉన్నారు, వారిని అడగండి. ఎన్నో రకాల వస్తువులు ఉత్పత్తులు దొరుకుతున్నాయి. ఈరోజు లక్ష సబ్బు పెట్టుకుంటారు మీరు, దీనివల్ల మన డబ్బు విదేశాలకు పోతుంది. మనం సంపాదించిన సంపద మొత్తం కూడా విదేశాలకు పోతుంది. మన సంపాదన మనం తినాలి. అలాంటప్పుడు విదేశీ వస్తువులను బహిష్కరిస్తాం, మన స్వదేశీ వస్తువులను వాడదాం. మీరు దేశానికి సేవ చేయాలనుకుంటే, ఈ ఆవు బతకాలనుకుంటే స్వచ్ఛమైన ఆవు పాలు ఎక్కడున్నా తెప్పించుకొని తాగండి. ఈ ఆవు ఉత్పత్తులు వస్తున్నాయి. ఇలాంటి ఆవు పేరుతో సబ్బులు, షాంపూలు, అగరబత్తులు ఎన్నో తయారవుతున్నాయి. ఇలాంటివి వాడండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈరోజు రామాయణ మహాభారత కాలం నుంచి కూడా ఈ భూమిపైన వ్యవసాయం చేస్తూ వచ్చాం. ఈ భూమి లోపల 10 ఫీట్ల లోపల ఎక్కడ కూడా సూక్ష్మ పోషకాలు లేవు. మనం తింటున్నదంతా కూడా విషాహారం. ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ తయారైంది. మనం పేద మధ్యతరగతి కుటుంబీకులం. ఈరోజు ఇంట్లో మెడికల్ షాప్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చేతులు లేపండి, ఒక్కలన్నా, ఒక్క చెయ్యి. మీ ఇంట్లో చిన్న మెడికల్ షాప్ లేదా? దీనికి కారణం ఏంది? సూపర్, గట్టిగా చెప్పట్లు. స్వదేశీ వస్తువులు వాడడం వల్ల వాళ్ళ ఇంట్లో మెడికల్ షాప్ లేదండి. మనం సంపాదిస్తున్న డబ్బులు 30 నుంచి 40% ఈరోజు మందులకు పెడుతున్నాం. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిస్తాం, స్వదేశీ వస్తువులను వాడదాం. ఒక ఆవు, అమ్మలాంటి ఆవు ఎంత బాధపడుతుందంటే ఒక చిన్న కథ చెప్తాను. ఒక గ్రామంలో మనందరం కూడా చిన్నప్పటి నుంచి ఆవులతో పెరిగాం. అప్పట్లో సంపద అంటే గో సంపదని. ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబంలో చిన్నప్పటి నుంచి బాలుడు రైతు ఆవులతో పెరిగాడు, పెద్దగయ్యాడు. పెద్దగైన తర్వాత ఆవు కూడా పెద్దగా అయిపోయింది. ఆవు పాలు ఇవ్వడము మానేసింది. ఆవు ముసలినైంది. ఆవు ఒట్టిపోయింది. ఆవు ఒట్టిపోతే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అన్నారు, అయ్యా ఈ ఆవు ఒట్టిపోయింది, దీనికి గడ్డి ఎందుకు పెడుతున్నావు, దీన్ని ఎవరికైనా కషాయానికి అమ్మేయని చెప్పాడు. చాలాసార్లు ఇలాగే చెప్పడంతో ఆ రైతు ఏం చేశాడంటే, నిజం కూడా ఇది కరెక్టేనేమో, ఆవు ముసలిది అయిపోయింది, గడ్డి పెడుతున్నాను, దాన పెడుతున్నాను, దీన్ని కషాయానికి అమ్మేద్దామని చెప్పి కషాయానికి అమ్మేసాడు. కషాయవాడు వచ్చిండు, ఆవును తీసుకొని పోతున్నాడు. ఆవును తీసుకొని పోతుంటే ఈ రైతు తల్లి కూడా ఆ ఆటో దగ్గర, అక్కడ వెహికల్ దగ్గర నిలబడి ఉన్నది. నిలబడి ఉంటే ఆ రైతు చెప్తున్నాడు, అమ్మా మనం ఈ ఆవును కషాయానికి ఇచ్చాము, ఈ ఆవు పాలిస్తలేదు, మనము అనవసరంగా దీనికి గడ్డి వేసి మేపుతున్నాము, కాబట్టి ఈ ఆవును కషాయం వాడికి అమ్మేశానమ్మా, నువ్వు లోపల రా తల్లి అని తల్లిని పిలుస్తాడు. అప్పుడు ఆ తల్లి అంటది, బిడ్డ నేను కూడా చిన్నప్పటి నుంచి ఆవులాగా నిన్ను పెంచాను, నేను కూడా నా పాలనిచ్చి నేను పెద్ద చేశాను, నేను కూడా ఇప్పుడు ముసలినై ఒట్టిపోయాను, నువ్వు పెడుతున్న తిండి కూడా నాకు వేస్ట్, కాబట్టి ఈ ఆవును ఎలాగైతే కషాయ వాడికి ఇచ్చావో నన్ను కూడా కషాయ వాడికి ఇచ్చేయమని చెప్పి ఆ తల్లి ఆ కొడుకుని అన్నదంట. అప్పుడు ఆ కొడుకు నిజంగా ఆ విలువ తెలుసుకున్నాడు. కళ్ళలో నీళ్లు పెట్టుకొని, అమ్మలాంటి ఆవుతోనే కదా నేను పెరిగాను, అమ్మలాంటి ఆవు లేకపోతే నా జీవన విధానమే లేదు, ఈ ఆవును నిజంగా నేను అమ్ముతున్నానని చెప్పి బాధపడి కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆ ఆవును సాధారణంగా ఇంటికి తీసుకొని వచ్చినట్ట. ఇది ఈ ఆవు. ఆవు ఎంత బాధపడుతుందంటే, ఆవును కషాయవాడికి అమ్మేస్తే ప్రపంచంలో ఏ ప్రాణిని కూడా ఇంత ఘోరంగా చంపరంట. మనం కూడా నాన్ వెజిటేరియన్స్ మన దాంట్లో కూడా ఉన్నారు, జంతువులను కోసుకొని తింటున్నారు. కానీ ఈ ఆవు ఏం పాపం చేసింది, మనకు పనికిరాని గడ్డి తిని అన్ని ఇచ్చి ఆవును చంపుతుంటే ఆవు అంటదంట, కొడుకా నన్ను కోతాకమ్మకురా, కళ్ళు మూసేదాకా కష్టపడతా నీ కోసం, కొడుకా నన్ను కోతాకమ్మకురా, అవ్వతోటే అన్నం వచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన, ఇప్పుడు నేను ముసలినైతిని వడ్డిపోయిన. శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు
ఈనాటి ఈ హిందూ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలు, గురువులు, సోదరులు, ఎక్కడెక్కడ మార్పులు రావాలి అనే ఆలోచన మనం చేయాలి అని మనకు ఈ పంచపరివర్తన కార్యక్రమం ఒకటి మనం కార్యాచరణ రూపొందించుకున్నాం. ముందు పౌర విధులు. సంఘం ఎప్పుడూ కూడా వ్యక్తి వికాసమే దేశ వికాసము అని నమ్మి ఫస్ట్ ఎప్పుడు కూడా మనలో మార్పు రావాలి అనేది సంఘము ఆలోచించింది. పౌర విధులు అంటే మన బాధ్యతలేంటి? మనం చిన్నప్పుడు అందరం సోషల్ స్టడీస్లో చదువుకున్నాం కదా, పౌర హక్కులు విధులు ఉంటాయి. కానీ మన అందరికీ హక్కుల పేజే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మన బాధ్యతలకు వచ్చేసరికి ఆలోచిద్దాంలే అనుకుంటాం. అయితే ఈ పౌర విధుల్లో మనము ఈ విధులు అంటే ఏంటి, మనం ఏం చేయాలి? మన ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా అది మన బాధ్యత. ఓటు హక్కు మనకి ఎలక్షన్ రోజు హాలిడే ఇస్తారు. సాటర్డే సండే కలిసిందా లాంగ్ వీకెండ్ హ్యాపీగా ఎక్కడో ఏదో ట్రిప్పో ఏదో ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప మన ఓటు హక్కును ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాం. లేదు అంటే ఇంకొకటి ఏంటి, ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఎన్ని ఇస్తారు, ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఎన్ని ఇస్తారు, దాన్ని బట్టి చూసి ఆలోచన చేసి అప్పుడు వెళ్తున్నాం. అంటే మన ఓటును మనం అమ్ముకుంటున్నాం. మరి మన బాధ్యతని మనం సమర్థవంతంగా నిర్వహించినప్పుడు, ఇప్పుడు నీళ్లు రాలేదు, రోడ్డు బాగాలేదు, అప్పుడు వెళ్ళి ఎవరిని అడుగుతాం మనం? నీ బాధ్యత నువ్వు చేయనప్పుడు నీ హక్కు నువ్వు ఎట్లా అడుగుతావు నువ్వు? సో మన బాధ్యతను మనం నిర్వహించాలి. ఇంకా రెడ్ లైట్, సిగ్నల్స్ ఇలాంటి అంటే ప్రతి ఒక్కరము కూడా ఈ సమాజం పట్ల బాధ్యతతో ఉండాలి. అది మనకు తెలియని విషయాలు కానే కాదు. అసలు చదువుకున్న వాళ్ళకన్నా కూడా చదువు లేని ఒక అవ్వ నేను ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినా అని అనుకుంటారు, అని గొడవ పెట్టుకుంటారు. నా ఓటు చిట్టి రాలే అని అడుగుతారు. కానీ మనం వేస్తే మాత్రం ఏమవుతుంది, మనం ఒక్క ఓటుతోటి ఏమవుతుంది అని అనుకుంటాం. చుక్క చుక్క నీటి బొట్టు కలిస్తేనే ఒక నదిగా మారినట్టు మనం అందరము కూడా మన బాధ్యతలని సక్రమంగా నిర్వహించాలి. తర్వాత సామాజిక సమరసత. సమాజం అంటే మనం అందరం బాధ్యతగా ఉన్నప్పుడు సజ్జన శక్తి పెరుగుతుంది, సమాజం అనేది బాగుపడుతుంది. సామాజిక సమరసత మన హైందవ సంప్రదాయంలోనే ఉంది. సమరసత అంటే కలిసి ఉండడం. మన హిందూ సమ్మేళనాల్లో కింద మన ట్యాగ్ లైన్ ఏంటి? గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు. కానీ మన సమాజంలో అన్ని కులాల వారు సమానమే. మనం ఒక వివాహ ప్రక్రియను తీసుకుంటే పెళ్ళిలో ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని కుల వృత్తులు, ఎన్ని కులాల వారు అందులో ఇన్వాల్వ్ అయితే ఒక పెళ్లి కార్యక్రమం మనం చేయగలుగుతాం. మనకు పుస్తలు మట్టలు చేసి ఇచ్చేది స్వర్ణకారులు, అన్నదమ్ములు, గోల్డ్ స్మిత్స్. గడికుడికలు, ఐరోన్లు అని చేయించుకుంటాం, అవి కుమ్మరన్నల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. బ్రాహ్మణులు, ఇలా ఎన్ని కుల వృత్తులు మన వివాహ ప్రక్రియ. ఒక వివాహ ప్రక్రియనే కాదు, మనము గృహప్రవేశాలు ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా అన్ని రకాల కుల వృత్తులు అన్నిటిని జోడించుకొని మన కార్యక్రమాలు జరుగుతాయి. అంతమంది మన పండుగలు వీటితో ఉపాధి పొందుతారు. తర్వాత స్వదేశీ. ఇందాక అన్నయ్య చెప్పారు కదా, మన స్వదేశీ వస్తువులు వాడాలి అని. అంటే ఒక చిన్న స్వదేశీ అంటే ఇప్పుడు మనము దేశం గురించి మనం చెయ్యాలి, మనం ఏదో చెయ్యాలి దేశానికి. నేనేం చేస్తే ఇప్పుడు వెళ్ళి బయట ఎక్కడో మనం బార్డర్లో యుద్ధం చెయ్యక్కర్లేదు. మన దేశ అభ్యున్నతికి అంటే మన దేశం పురోభివృద్ధి చెందాలి అని అంటే మనం అక్కడెక్కడో యుద్ధం చేయక్కర్లేదు. దేశం గురించి కొట్లాడాలి అని అంటే ఇప్పుడు దేవుని దయ వల్ల మనం అందరం స్వతంత్ర భారత్లో పుట్టాం కాబట్టి మనకు అది అవసరం లేదు. మనము స్వదేశీ వస్తువులు, ఈ దేశంలో తయారైన ఉత్పత్తులనే మనము కొనాలి. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం కష్టపడి ఒక 10 రూపాయలు సంపాదించుకుంటాం. మనం సంపాదించుకున్న 10 రూపాయలు మనము 2-3 రూపాయలు తింటాము, 8 రూపాయలు 7 రూపాయలు మనం దాచుకోవాలనుకున్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టుకుంటాం? మనం బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటాం. అప్పుడు అది ఎవరి అకౌంట్లో వేసుకుంటాం? మన అకౌంట్లో వేసుకుంటామా, పక్కన వాళ్ళ అకౌంట్లో వేసుకుంటామా? మన అకౌంట్లో వేసుకుంటేనే అది మన సేవింగ్స్.
మరి ఇప్పుడు మనం విదేశీ వస్తువులు కొన్నప్పుడు మరి మన ధనము అనేది వేరే దేశాలకు వెళ్తుంది కదా. మన దేశంలో తయారైన సామాన్ కొన్నప్పుడు ఆ డబ్బులు మన దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు విదేశీ వస్తువులు కొనడం అనేది మనం పక్కవాడి అకౌంట్లో మన డబ్బులు దాచుకుంటున్నట్టు. ఈ స్వదేశీ వస్తువులు వాడాలంటే ఎక్కడి నుండి వాడాలి? మనం ప్రతి చిన్న విషయంలో ఉదయం మనం లేచినప్పటి నుండి మనం వాడే పేస్టు, బ్రష్, కొబ్బరి నూనె, ప్రతి ఒక్క విషయంలో కూడా నేను వాడుతున్నది మేడ్ ఇన్ ఇండియా వస్తువా కాదా? కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. మన సంఘ బంధువులు, మన సోదరుల దగ్గర లిస్ట్ ఉంటుంది. ఏది మన చాయ్ పత్తా దగ్గర నుండి అది మనము మన స్వదేశీ వస్తువులను వాడినప్పుడు ఆటోమేటిక్గా మన దేశంలో మన సంపద మన దగ్గరనే ఉంటుంది, బయటకు ఎక్కడికి పోదు. తర్వాత విశ్వ కళ్యాణం గురించి మనం తీసుకున్నది ఏంటిది? మార్పు రావాలి అని అనుకుంటున్నది పర్యావరణం. ఇది అతి ముఖ్యమైనది. మనం ప్లాస్టిక్, ఇక్కడ చాలామంది మాతృమూర్తులు ఉన్నారు కదా, పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి పంపిస్తామనే వాళ్ళు చెయ్యొద్దండి. మా పిల్లలకి రోజు మేము లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తారు కదా. మీరు కూడా ఆఫీసులకి, భర్తలకి, మీరు ఆఫీస్కి వెళ్ళినా మన భర్తలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనమైతే లంచ్ బాక్స్ ఇస్తాం. అందులో నేను ప్లాస్టిక్ వాడుతున్నాను, ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను అన్న వాళ్ళు చెయ్యొద్దండి. అమ్మ ఎవరు పెట్టట్లేదంటే చాలా సంతోషం. ఆ ప్లాస్టిక్ అనేది చాలా అసలైతే ప్లాస్టిక్ అనేది వెరీ బ్యూటిఫుల్ ఇన్వెన్షన్, చాలా అవసరమైన. దాంతో ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మన ప్లాస్టిక్ వాడొద్దండి, ఇక్కడ ఉన్న కుర్చీలు ఎత్తిపడేయమని కాదు, ఇది మనకు అవసరం. మనం వాడకూడనివి ఏంటివి? మైక్రో ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, ప్లేట్స్, గ్లాసులు ఇట్లాంటివి, అవి మనము వాడద్దు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది మనం వాడకూడదు. పిల్లలకి మనము ఆ బాక్స్లో మనం పెట్టి పంపించినప్పుడు వేడి అన్నం కూరలు పొద్దున్నైతే అవి పెట్టి పంపిస్తాం, మూత పెట్టి పంపిస్తాం ప్లాస్టిక్ డబ్బాలో. ఈ వేడికి రసాయన చర్య జరిగి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మన వాళ్ళు 12ంటికి తినేలోపు అవి మంచిగా హ్యాపీగా ఫుడ్లో సెటిల్ అయి ఉంటాయి. మనం పెట్టిన కూరతో పాటు అది కూడా ఒక ఇంగ్రీడియంట్ అనమాట. ఉప్పు కారం వేసినట్టు మనం ఇంత కెమికల్ వేసి మన పిల్లలకు పంపిస్తున్నట్టు. సో ఇప్పటికే ఎవరైనా ప్లాస్టిక్ ఇలాంటివి వాడుతుంటే ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటిది మనము వాడకం తగ్గించుకుంటే మంచిది. ఇంకోటి, ఇంట్లో మనము పేపర్ ప్లేట్స్ తెచ్చుకుంటున్నాం కదా ఈ మధ్యలో, ఏ ఫంక్షన్ జరిగినా ఏదైనా కూడా ఆ పేపర్ ప్లేట్స్ పేరుతో మనం ఒక ప్లాస్టిక్, గమనించండి, ఒక చాలా సన్న ప్లాస్టిక్ లేయర్ పేపర్ ఉంటుంది. దాంట్లో మనం వేడి వడ్డించుకొని తింటామో సేమ్ ఇదే మళ్ళీ మన కడుపులోకి వెళ్తుంది. ఇది మనకి మోహన్జీ భాగవత్ గారు, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ గారు పర్యావరణ పరిరక్షణ మీద 3 పాలు చెప్తారు, హిందీ పాలు. వెరీ ఈజీ. పర్యావరణ పరిరక్షణ అంటే ఏమో చెయ్యక్కర్లేదు. ప్లాస్టిక్ హటావ్, పేడ్ బచావ్, పేడ్ లగావ్, పానీ బచావ్, అంతే 3. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి, వీలైన చోట చెట్లు పెట్టండి, నీటిని పొదుపుగా వాడండి. మనకిక్కడ మన కాలనీలో చెప్పనక్కర్లేదు, ఈసారి వాటర్ క్రైసిస్ చాలా ఎక్కువనే ఉన్నట్టు అనిపించింది కదా. మనకు నీళ్లు అనేది చాలా తగ్గిపోయినాయి, అసలు గ్రౌండ్ వాటర్ అనేది లేదు. 4 రోజులకు ఒకసారి మున్సిపల్ వాటర్ వస్తుంది మనకి. మనము ఇంకుడు గుంతలు తవ్వుకొని మన పడిన నీటిని, మన డాబా మీద పడ్డ నీటిని మనము ఎప్పుడైతే మనము భూమి లోపలికి తిరిగి పంపిస్తామో మళ్ళీ మన బోర్వెల్స్ రీఛార్జ్ అవుతాయి. మళ్ళీ ఇదే 10 రూపాయలు ఉదాహరణకు వస్తే, మనం సంపాదించుకున్న 10 రూపాయలు 20 రూపాయలు కొంత మనం తింటాం, వాడుకుంటాం. ఇంకొంత సేవింగ్స్ ఎందుకోసం చేస్తున్నాం అంటే ఏమంటాం? మన పిల్లలకు పనికి వస్తుంది కదా, రేపు పిల్లలకి 4 పైసలు కూడబెడదాం, 4 రాళ్ళు పిల్లల గురించి వెనకేసుకుందాం అనుకుంటాం. మరి ఇది ప్రకృతి ఇచ్చిన ఈ పర్యావరణము, ఈ గాలి, ఈ నేల, ఈ నీరు, దీన్నంతా మొత్తం మనమే వాడుకొని వెళ్తే రేపు మన పిల్లలకి మనమేమిస్తాం? మొత్తం గాలి కాలుష్యం చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ దీంతో నేల కాలుష్యం అవుతుంది. ఇందాక గోమాత గురించి చెప్పారు అన్నయ్య. ఈ ప్లాస్టిక్ మనం అంతా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేస్తున్నాం కదా. రోజు చూస్తుంటాం అక్కడ నుండి రోజు పొద్దున్నే ఒక 4-5 ఆవులు ఈ పక్కన ఈ గల్లీ నుండి వెళ్తూ ఉంటాయి. అక్కడ రోడ్ పక్కన ఉన్నాయి, తింటుంటే టెన్షన్ వస్తుంటుంది నాకైతే. అరే అక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి, ప్లాస్టిక్ని ఇట్లా ఏరుకొని ప్లాస్టిక్ తింటుంటాయి. కొన్ని ఒక
సర్వేలో తెలిసింది ఏంటంటే ఒక గోమాత కడుపులో కొన్ని కిలోల ప్లాస్టిక్ ఉంటుందంట. అన్ని ప్లాస్టిక్ కవర్స్ తిని ఆ పేగులకి చుట్టుకొని చచ్చిపోతున్నాయి గోమాతలు. మరి మనము అమ్మ అని పూజించుకునే మన అమ్మని అలా చంపేసి రమ్మంటున్నాం, వారిని గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాం. మోహన్ గారు రాండి సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి వ్యక్తులు హిందూ ధర్మ రక్షకులు ఉండబట్టే మనం హిందూ సమ్మేళనం కావచ్చు, ఏదైనా చేయొచ్చు. మీలాంటి వ్యక్తులు ఈ కాలనీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ. చేయి చేయి కలుపుదాం, సేవ చేయ కదులుదాం అన్నట్టుగా మన మోహన్ యాదవ్ గారు మనతో కలిశారు. భాషలెన్ని పలికిన భావ సంపద ఒక్కటే. వందే మాతరం. చెండు
ఈనాటి మన హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని
దుంపల అన్నపూర్ణమ్మ గారు మనకు ఇస్తున్నారు. మంచి భావంతో, సద్భావంతో, సేవాభావంతో మంచి జ్ఞానాన్ని అందించే కార్యక్రమంలో వారు ఉన్నారు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మన అన్నపూర్ణమ్మ గారికి. తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మా చిన్నారులందరికీ ఇచ్చిన ఈ కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా కొత్త వెంకటేశ్వర గారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి విజయలక్ష్మి గారు. మేము అడగగానే మాకు ఇందిరానగర్ హిందూ సమ్మేళనంలో మీ శిష్యుల చేత మాకు ప్రోగ్రాం ఇప్పించండి మేడం అనగానే ఏం మాట్లాడకుండా ఓకే సార్ ఆదివారం మాకు వీలైతే మేము వస్తాము ఖచ్చితంగా అని చెప్పి వచ్చినందుకు మరి మా హిందూ బంధువులకి ఈరోజు ఇంత మంచి చక్కని నృత్యాన్ని చేసి చూపించిన మీ శిష్య బృందానికి మీకు మా హిందూ సమ్మేళనం తరపున నేను ప్రెసిడెంట్గా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మిమ్మల్ని గౌరవించుకోవడం మేము ఎంతో హుందాగా భావిస్తున్నాం. మా రమా గారి చేత ఆనందం చేయవలసిందిగా కోరుతున్నాం. రమా గారు విజయలక్ష్మి గారికి. మనం అందరం చప్పట్లతో వాళ్ళని సత్కరిద్దాం గట్టిగా. మరి మన సెంటర్లో హిందూ మనం ఈ ప్రోగ్రాం చేయగలుగుతావా చేయలేమా మీరేసుకొని చేయకపోతే మన మాట బాధి నవ్వులు పాలవుతాం అని నేను చెప్పడం జరిగింది. లేదు సార్ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళని పెట్టండి ముందు నడిపియండి అన్న. లేదు సార్ మీరే ఉండాలి ఈ కార్యక్రమాన్ని మీరే ముందు నడిపించాలని చెప్పారు. ఏదో నా మీద ఏ నమ్మకం అయితే పెట్టారో ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా నాకు ఈ మంచి చక్కని అవకాశం ఇచ్చి ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని చేసే విధానం నాకు కల్పించినందుకు మరి యజ్ఞనారాయణ టీంకి నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి ఇప్పుడు మా రమా గారు తర్వాత కార్యక్రమం. అందరికీ జై శ్రీరామ్. ఒక 5 నిమిషాల్లో పూర్తవుతుంది. ఎందుకంటే ఈ యొక్క హిందూ సమ్మేళనానికి మీరందరూ ఒక 4 గంటల పాటు హిందువుల కోసం ఆలోచించడానికి కూర్చున్నారు. ఈ ఆలోచన హిందూ సమాజానికి ఏ డోక లేదు, ఏ నష్టం లేదని మనకు నిరూపిస్తుంది. ఎందుకంటే నేను గత 43 సంవత్సరాల నుండి చూస్తున్నాను, ఎక్కడ హిందువుల కోసం హిందువులుగా మనం కూర్చున్న రోజు లేదు. భక్తితోనో దేంతోనో కూర్చున్నాం కానీ హిందువుల కోసం కూర్చున్న రోజు ఈ రోజు కనబడుతుంది మనకు. అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటంలో తల్లి పిల్ల చెల్లి అందరూ కలిపి పోరాడారన్నారు. ఇప్పుడు మరో స్వాతంత్ర పోరాటం ఇది. ఎందుకోసం అంటే హిందుత్వానికి నష్టం జరుగుతున్న రోజులు ఇవి. ఆ హిందుత్వానికి నష్టం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మనందరం ఒకే తాటిపైన కూర్చొని ఈ హిందుత్వాన్ని రక్షించుకోవాలని ఆలోచనలో ఉన్న వాళ్ళం మనం. చాలా మిమ్మల్ని చూసే చాలా సంతోషం అనిపిస్తున్నది ఈ విషయం చెప్పడం కోసమే. అదేవిధంగా సంఘం ప్రారంభమైనప్పటి నుండి తన 100 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సేవా విభాగం పనిచేస్తూ వస్తున్నది. మనం కూడా సేవా విభాగానికి సంబంధించి 1 లక్ష సేవా విభాగం పనులు జరుగుతున్నాయి దేశం మొత్తంలో. అందులో మన చుట్టుపక్కల మనం చేయవలసిన ఒక చిన్న పనులు మాత్రం ఉన్నాయి. అవి చేస్తే ఈ సమాజానికి మేలు చేసినట్టు అవుతాం. అందులో మొదటిది ఫ్రీ ట్యూషన్ సెంటర్ చేయండి. ఎందుకంటే పేదవాళ్ళు ట్యూషన్కి వెళ్ళే డబ్బులు కట్టకుండా తన యొక్క విజ్ఞానాన్ని నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కళాశాల విద్యార్థులు ఎవరైనా సరే ఫ్రీగా ఒక 1 అవర్ పేద పిల్లల కోసం సమయం తీయండి. అదేవిధంగా బాల సంస్కార కేంద్రం పిల్లల లోపల దేశభక్తిని ధర్మభక్తిని నేర్పడం కోసం బాల సంస్కార కేంద్రాన్ని ఇంట్లో నిర్వహణ చేయొచ్చు, ఒక 1 అవర్ వారంలో ఒక రోజు. అదేవిధంగా సంచి గ్రంథాలయం, ఈ రోజులలో గ్రంథాలయానికి వెళ్ళే కనబడట్లేదు కాబట్టి గ్రంథాలయమే మనం ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఒక 10 మంది పిల్లల పేర్లు తీసుకొని ఒక 10 చిన్న బుక్స్ తీసుకొని ఇట్లాంటి మహాభారతం, రామాయణం, వివేకానంద స్వామి ఇట్లాంటి వాళ్ళ బుక్స్ తీసుకొని ఒక 10 మందికి ఇచ్చి ఆ 10 మందిని చదివించగలిగితే మనం ధన్యులం అవుతాం. ఈ విధంగా చిన్న పనులు చేస్తూ ఈ యొక్క సమాజాన్ని మనం రక్షించుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్. కోరుతున్నాం వేదిక మీద. జై శ్రీరామ్. మరి ఈరోజు కమలాపురి కాలనీ, ఇందిరానగర్, శ్రీకృష్ణ నగర్ 3 ప్రాంతాల నుండి వచ్చిన హిందూ బంధువులందరికీ, మరి నాయకులకి, పుర ప్రజలకి అందరికీ మన హిందూ సమ్మేళనం తరపున
మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి యజ్ఞనారాయణ గారికి వారి బృందానికి మరి ఈ కార్యక్రమంలో ఇంతసేపు 3 గంటల సేపు మీరు కూర్చొని హిందూ సమ్మేళనం మనం హిందూ అంటే ఏంది, మనం ఏం చేస్తున్నాం, మన హిందూ మతానికి మనం తెలుసా తెలీదా అని తెలుసుకొని మరి బాలచంద్రన్ గారు ఒక ఫోన్ చేసి అడగగానే సార్ మీరు హిందూ సమ్మేళనానికి రావాలనగానే ఓకే వెంకటేశ్వర నేను వస్తానని వచ్చి వారి విలువైన సమయాన్ని మనకు 2 గంటలు 3 గంటల సేపు ఇచ్చించి మరి ఇక్కడికి వచ్చినటువంటి మన కమిటీ వారికి కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు సహకారం ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసితరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष माहे दाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय माता की जय। వందే మాతరం. స్కూల్లో అన్ని కార్యక్రమాలు జరిగేది కదా, మేమంతా వ్యవస్థలో ఉండేవారు. సీతక్క బండి మీద వాళ్ళ అన్ని